కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు గ్రామ నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఈరోజు మనము టార్చ్ ర్యాలీ చేస్తూ మనం ఆ స్ఫూర్తి వెలుగు ఇస్తున్నాం. అంటే మన ఇప్పుడు కుమ్రం భీం జిల్లా ప్రజలకి, ప్రత్యేకంగా యువతులకి ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు మీకు ఆహ్వానిస్తున్నాం. దెన్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మన పేరు ఆసిఫాబాద్ పేరు కూడా మీరు డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో కూడా తీసుకుపోయి అక్కడి నుంచి మంచిగా విన్ అయ్యి ఈ పేరు మంచిగా తీసుకురావాలని అందరికీ కోరుకుంటున్నాం. సో యాక్చువల్లీ స్పోర్ట్స్ విషయంలో చెప్తే మన శరీరానికి మన స్ట్రెస్ తక్కువ చేయడానికి అన్ని దానికి ఈ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఫస్ట్ విలేజ్ లెవెల్, తర్వాత మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, ఈ రకంగా వేరే మీ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఇది సిద్ధంగా ఉన్నాయి. ఈ మంచ్ ఉంది. ఈ మంచ్లో మీరు ప్రయత్నం చేసి మీ ఎంత కష్టపడి మీరు ఎఫర్ట్ చూపిస్తే సక్సెస్ఫుల్ గా అయితే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ లెవెల్కి పోయి అక్కడ నుంచి మనం జిల్లాకి కూడా రిప్రజెంట్ చేస్తూ స్టేట్ లెవెల్లో మీరు రివార్డ్స్ తీసుకురాగలరు. అంటే స్పోర్ట్స్ ఇది యాక్టివిటీ కాకుండా ఇప్పుడు కెరియర్ కూడా చాలా మందిది అవుతుంది. సో మీరు కెరియర్ గా కూడా మారాలంటే ఇది రిప్రజెంటేషన్ చేస్తూ దీంట్లో చాలా మంచి అవకాశం ఉంది ఈరోజు. సో ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ సో మీరు స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఈ టార్చ్ సిగ్నిఫైస్ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్. అంటే మీరు అందరూ ఒక రూల్స్ కి మనం అనుకుంటాం, ఈ రూల్స్ తో మనం ఆడదాం. ఆ రూల్స్ లో ఎవరు విన్ అవుతారు వాళ్ళకి గెలుపు ఉంటే, లేదా వేరే వాళ్ళకి నెక్స్ట్ టైం అని ఆపర్చునిటీ వస్తుంది. కానీ అంటే ఎవరికి కూడా అంటే డిఫీట్ అని అనకూడదు. ఇట్స్ ఆల్వేస్ అ పార్టిసిపేషన్. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే ఆ రూల్స్ బట్టి మనం ఆడాలి. తర్వాత ఎవరు కూడా స్పిరిట్ మనం మర్చిపోకూడదు. అంటే విన్ అవ్వాలని ఆ స్పిరిట్ అని దాటించి మనం చేస్తే మాత్రం మంచిగా ఉండదు. అందుకని స్పిరిట్ తో ఆడితే ఏ స్పోర్ట్స్ కూడా సూపర్ ఉంటాయి. సో అందరికీ ఈరోజు ఇంకా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా. జై